హలో మోహన్ స్వామి, ఇక్కడ భజన కార్యక్రమంలో రండి. ఈరోజు పంచ పర్వదినంలో కొంచెం నామస్మరణ మనం ఉచ్చరిస్తే చాలా బాగుంటుంది భక్తులారా. భజనే ఔరా మనం కాపాడకుండా భయపడతాను నేను అప్పుడు తీసుకున్నా కానీ మీరు శ్రీరామ్. ఈరోజు హనుమ జయంతి. 50 మంది భక్తులందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుల వారు శ్రీరాముల వారి నమ్మకమైన బంటు. హిందూ ధర్మాన్ని పెంచి పోషించడంలో ముఖ్యుడు, మృత్యుంజయుడు. హనుమంతుల వారి యొక్క గొప్పతనం అలాంటిది. హనుమంతుల వారిని తలుచుకుంటే మృత్యువు కూడా భయపడుతుంది అనేది. రెండోది, ఎలాంటి కోరికలైనా తీర్చేవాడు హనుమంతుడు. రాముల దగ్గరికి పోవద్దండి, మీకు కావాల్సిన కోరికలు తీర్చేవి నేను తీరుస్తాను, రాముల వారిని ఇబ్బంది పెట్టద్దని హనుమంతుల వారే మన కోరికలు తీరుస్తున్నారు. కాబట్టి ఆయన పరమ భక్తుడు, ఆంజనేయుడు. మన ధర్మానికి వీళ్ళందరూ ఘనకీర్తి తెచ్చారు. రాముల వారు యావత్ ప్రపంచాన్ని పరిపాలించారు అని పెద్దలు చెప్తున్నారు. మన ధర్మం అలాంటిది. మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ జనాలు బాగుండాలని కోరేది ఒక హిందూ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే. సనాతన అంటే నిత్య నూతనంగా ఎప్పటికీ ఫ్రెష్గా యువకుడుగా ఉండేది అని అర్థం. అలాంటి దానికి తూట్లు పొడిచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన అఖండ భారతదేశాన్ని ఖండాలు చేసి ఎంతోమందికి పనిచేశారు. అవన్నీ ముస్లిం రాజ్యాలుగా ఏర్పడిపోయాయి. కాబట్టి ఈ రోజన్నా గుడికాడ 10 మంది ధైర్యంగా రాగలుగుతున్నారు. లేదంటే అది కూడా ఉండేది కాదు. ఈ యొక్క భారతదేశాన్ని కూడా ముక్కలు చేసేసి పనిచేసేవాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. రాజకీయ నాయకులు కూడా ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు. సనాతన ధర్మ సంరక్షణ రాజకీయం చేయడం లేదు. సనాతన ధర్మాన్ని కాపాడాలని వాళ్ళకి ఏ కోసైనా లేదు. వాళ్ళు ఆలోచించడం కూడా లేదు. వాళ్ళ వరకే వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే చాలు. రేపు వాళ్ళ పిల్లలు కూడా సనాతన ధర్మం లేదంటే వాళ్ళు కూడా ఇబ్బందుల పాలవుతారు. సనాతన ధర్మం లేదంటే యావత్ ప్రపంచము భ్రష్టు పట్టిపోతుంది. ఇప్పుడు మన మోదీ గారిని విశ్వగురు అంటున్నారు. ఎలాగ అంటున్నారండి? ఆయన యోగా ఇవన్నీ ప్రపంచాన్ని మొత్తానికి నేర్పించారు. అన్ని దేశాల నాయకులు నేర్చుకున్నారు, దాని విలువలు తెలుసుకున్నారు. కాబట్టి విశ్వగురు అన్నారు. ఇప్పుడు కొత్తగా విశ్వమిత్ర అని వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా, విశ్వమిత్ర. యావత్ ప్రపంచం భారతదేశాన్ని మిత్ర అంటే మిత్రుడు అని అర్థం. ఆ దేశాలన్నీ కష్టకాలంలో ఉంటే మనము ఆర్థికంగా, ఇతోధికంగా ఆహారాలు, మందులు ఇలాంటివి సహాయం చేసి ఆదుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు మన దేశాన్ని విశ్వమిత్ర అని అంటున్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కానీ మనం ముందుకు రాలేకపోతున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకొని హిందూ బంధువులందరూ సంఘటితంగా వచ్చి మన హిందూ ఆలయాలను కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. కాబట్టి బంధువులారా అందరూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందు ఉంటారని ఆశిస్తూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి.